వైభవంగా మక్తల్ పట్టణంలో వైకుంఠ ఏకాదశి శోభ. శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణువు. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎంతో విశిష్టత కలిగిన అతి పురాతనమైన శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున పోటెత్తారు. దీంతో మక్తల్ పట్టణంలో అత్యంత వైభవంగా వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. ఇవాళ విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరం వైపున ఉన్న ద్వారంలో భక్తులచే జనార్దన స్వామిగా పిలువబడే అత్యంత సుందరమైన శంకు చక్రాలు గదా ధరించిన శ్రీ మహావిష్ణుమూర్తికి ఆలయ అర్చకులు కౌశిక్ సిద్ధయ్య తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలంకరణ చేసి మహామంగళహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం 6 గంటలకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎంతో పవిత్రమైన శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తడంతో చక్కటి వాతావరణం నెలకొంది. శ్రీ మహావిష్ణువుకు మార్గశిర మాసం ప్రీతికరం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేది ధనుర్మాస శుద్ధ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి రానున్నందున ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పేరు. ఇవాళ మహావిష్ణువును అర్చిస్తే 3 కోట్ల ఏకాదశుల పుణ్యమని ప్రతీతి. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని భక్తుల విశ్వాసం.